ఒక అడ్వకేట్ 1500 కోట్లు సంపాదించవచ్చా? కష్టమే. కానీ అదే అడ్వకేట్ మాఫియా డాన్ అయితే తప్పకుండా సంపాదించవచ్చు. యూపీ కాన్పూర్లో అఖిలేష్ దూబే అనే అడ్వకేట్ పార్ట్ టైం అడ్వకేట్గా అండ్ ఫుల్ టైం మాఫియా డాన్గా ఆయన అడ్డా సెట్ చేసుకున్నాడు. 1500 కోట్ల విలువ చేసే ఆస్తులు మొత్తం కబ్జా పెట్టి కూర్చున్నాడు. అందులో మ్యాక్సిమం ఉన్నవి గవర్నమెంట్ భూములు అండ్ వక్ఫ్ బోర్డ్వి. ఇంకా దరిద్రం ఏంటంటే ఈయన కబ్జా పెట్టిన ఈ భూములలో పబ్లిక్ పార్కులు కూడా ఉన్నాయి. ఈ 1500 కోట్లు భూముల కబ్జా నుంచి సంపాదిస్తే కొన్ని వందల కోట్లు ఎక్స్టార్షన్ అండ్ ఫాల్స్ కేసులు జనాల మీద పెట్టి బెదిరించి సంపాదించినవే. వికాస్ దూబే గుర్తున్నాడు కదా, 2020లో ఎన్కౌంటర్ అయ్యాడు. ఆయనకి ఈ అఖిలేష్ దూబేకి ఇద్దరికి గత 30 years నుంచి మంచి రిలేషన్షిప్ ఉండే. 2020లో వాడు ఎన్కౌంటర్ అయినప్పటికీ వీడు మాత్రం ఇవన్నీ కథలు కంటిన్యూ చేసుకుంటూనే వచ్చిండు. ఈ అఖిలేష్ దూబే వాడకం ఎట్లుంటుంది అని అంటే మిస్ యూపీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ బీహార్ జార్ఖండ్లా అంటే బార్డర్ స్టేట్స్ కదా, అక్కడి నుంచి ఈ మైనర్ బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాడంటే కొంతమంది బిజినెస్ మ్యాన్లని బెదిరిస్తాడు పైసల కోసం. వాళ్ళు కానీ లొంగలేదనుకో ఈ అమ్మాయిలతోని వాళ్ళ పైన రేప్ కేసులు ఇలాంటివన్నీ పెట్టించి పోక్సో చట్టం కింద అరెస్ట్ చేపిస్తాడు అన్నట్టు. వీడికి బలయ్యి ఎంతో మంది బిజినెస్ మ్యాన్లు 4-5 సంవత్సరాలు జైల్లో ఉన్నోళ్ళు ఉన్నారు. ఈ స్టోరీలో ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంది అని అంటే ఈ పోక్సో కేసులు పెట్టిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అందులో 12 నుంచి 18 మంది అమ్మాయిలు ఇప్పుడు వరకు మిస్సింగ్, మళ్ళా కనిపిస్తలేరు. వీడు మాఫియా నెట్వర్క్ ఎట్లుంటుంది అని అంటే ఇప్పుడు బిజినెస్లు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేస్తాడు అన్నట్టు ఎవ్రీ మంత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైనా ఒక హోటల్ ఉందనుకో, ఆ హోటలోడు ఎవ్రీ మంత్ 2 lakhs ఇవ్వాలన్నట్టు. ఒక పెద్ద మాల్ ఉందనుకో ఎవరికన్నా, వాళ్ళు 5 lakhs ఇవ్వాలి. మళ్ళీ ఇది ఎవ్రీ ఇయర్ హైక్ అవుతుంది అన్నట్టు. 2 lakhs వాళ్ళు 4 lakhs ఇవ్వాలి, 5 lakhs వాళ్ళు 10 lakhs ఇవ్వాలి. ఇట్లా ఒక్కసారిగా పెంచుకుంటూ పోతాడు అండ్ రెన్యువల్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఇలాంటి దందలు చేస్తాడు. మరి ఇదంతా ముచ్చటి ఇప్పుడు ఎట్లా బయటకు వచ్చింది? ఇదే కదా డౌట్. రవి సటీజా ఈయన కాన్పూర్ బీజేపీ లీడర్. అయితే ఈయనని కూడా ఒక 50 లక్షలు ఇవ్వమని బెదిరించిండు అన్నట్టు. ఆయన ఇయ్యలేదు. ఇవ్వకపోయేసరికి ఈయన మీద కూడా పోక్సో కేసు పెట్టిండు, ఫ్యాబ్రికేటెడ్ పోక్సో కేసు. సో వెంటనే పోయి యోగికి ఇది ముచ్చటి ఇదంతా జరుగుతుంది ఇట్లా అని చెప్పేసి చెప్పుకున్నాడు ఆయన. కానీ మీరు నా కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు ఒకసారి ఎంక్వైరీ చెప్పారు మీకే అర్థమవుతుంది అని అంటే ఈ కేసు ఎప్పుడో జనవరిలో ఫైల్ అయితే అప్పటి నుంచి ఇప్పుడు వరకు అంటే 6 months మొత్తం కూడా ఫుల్ ట్రేస్ చేసిర్రు. అసలు ఏం జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు ఈ మాఫియాలో అని చెప్పేసి మొత్తం ట్రేస్ చేసినాక తెలిసిన ముచ్చటి ఏంది అని అంటే ఇలా కానిస్టేబుల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎంతోమంది అడ్వకేట్లు అండ్ ఇంకా దరిద్రం ఏంటంటే ఎంతోమంది IPS ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. మొన్న August 15న ఈ అఖిలేష్ దూబేని అరెస్ట్ చేశారు.